మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈ అందమైన ఘట్టానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు మనతో పాటు ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకొని మనల్ని వదిలి పై చదువుల కోసమని వెళ్ళబోతున్న మన స్కూల్ విద్యార్థుల కోసమే ఈ ఫేర్వెల్ కమ్ కెరియర్ కౌన్సిలింగ్ సమావేశం. ఈ లైఫ్ జర్నీలో ఎన్నో ఘట్టాలుంటాయి. వాటన్నింటిలోకి స్టూడెంట్స్కి అతి ముఖ్యమైనది ఈ సందర్భం. రేపు మీరు ఏం కావాలనుకుంటున్నారో ఈరోజే ఇక్కడే డిసైడ్ చేసుకోవాలి. ఈ వేదిక మీదకొచ్చి మీ ఆశయాలను, ఆశలను, లక్ష్యాలను మీ స్నేహితులు, హితులు మరియు మీ తల్లిదండ్రుల ముందు నిర్భయంగా వెల్లడించండి. వాళ్ళందరూ రేపు దానికి కావలసిన దారిని మీకు చూపిస్తారు. థ్యాంక్ యూ. మ్యూజిక్ అంటే నాకు ప్రాణం. ఏఆర్ రెహమాన్ అన్న, శంకర్ మహాదేవన్ అన్న నాకెంతో ఇష్టం. వాళ్ళలా పెద్ద మ్యూజిషియన్ కావాలన్నదే నా డ్రీమ్. అదే నా అంబిషన్ కూడా. I want to become a doctor. నా లక్ష్యాన్ని డిసైడ్ చేసేసుకున్నా. టీమిండియాలో సెలెక్ట్ అయ్యి చాలా పెద్ద క్రికెటర్ కావాలన్నదే నా గోల్. నేను ఒక పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకుంటున్నాను. అదే నా లక్ష్యం. నేను ఆటోమొబైల్ ఇంజనీర్ని కావాలనుకుంటున్నాను. ఒక పొలిటీషియన్ కావాలన్నదే నా ఆశ. ఆల్కహాల్ ని సంపూర్ణంగా నిషేధించేలా చేయాలన్నదే నా లక్ష్యం. అందరూ వాళ్ళ వాళ్ళ ఆశలు, ఆశయాలు, కళల గురించి మాట్లాడారు. నాది ఓ చిన్న ఆశ. ఫ్రాంక్గా చెప్తున్నా, లైఫ్లో ఒకే ఒక్కసారి ఓ అందమైన అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పాలి. ఐ లవ్ యూ అని చెప్పాలి. ఐ లవ్ యూ అని చెప్పాలి. That's my ambition. Hey Gita. Hey. దెబ్బలు పడితే పడ్డాయి కానీ నువ్వు గ్రేట్ రా చిచ్చా. అందరి ముందు ఓ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాలన్నావే, నీ గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ రా. ఏం గట్స్ ఏంటోరా బాబు. గీతను చూస్తే అలా ఫ్లోలో మాట్లాడేశాను కానీ దొరికిందే ఛాన్స్ కదా అని మా నాన్న రెచ్చిపోయాడు చూడు. అమ్మా, ఈ బాబులంతా ఇంతేరా. అది కాదురా, ఇదంతా నాకు అలవాటైపోయింది కానీ గీత నన్ను చూస్తే పారిపోతుందిరా. ఈ అమ్మాయిలంతా ఇంతేరా. నిజమే కదరా. డోంట్ వరీ మామ్స్, ఎగ్జామ్స్ అయిపోయాక నీ మ్యాటర్ సెటిల్ చేద్దాం. గీత, ఇది కొంచెం మాట్లాడాలి గీత. అమ్మా, సిలబస్ అంతా అయిందమ్మా? రివిజన్ కూడా అయిపోయింది నాన్న. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. టెన్షన్ పడకుండా చదువు. ఎగ్జామ్స్ పెట్టుకుని ఏం చేస్తున్నావురా? సాంగ్స్ వింటూ చదువుకుంటున్నాను. సాంగ్స్ సాంగ్స్ నాకు తెలీదా ఈ ఛానల్ ఏమొస్తాయని? దానికి చెప్పాను ఈ కేబుల్ కనెక్షన్ పీకించామని. ఆ దరిద్ర పడి సీరియల్స్ కోసం నీ లైఫ్ తో ఆడుకుంటుంది. లేవరా. మా నాన్న చెప్పేవాడు, చదువుకోరా బాగుపడతావని. నేను వెళ్ళా. చూడు, ఇప్పుడు ఇలా ఆటో డ్రైవర్ని అయ్యాను. నువ్వు నాలా కాకూడదు. కాలేజీలో చదువుకోవాలా, గొప్పగా బతకాలా. తెల్లారి ఎగ్జామ్ పెట్టుకుని టీవీ పాటలు. చదవే, చదువు చదువు. సైలెన్స్. ఎందుకు
దేవుడా ఇలా చేశా. మ్యామ్ అడిషనల్. Hey buddies, meet my brother from another mother, Amit from UK, Mahesh, Ram and Sidhu. అమ్మేద్ స్వెటర్లు అమ్ముకునేవాళ్ళు అన్నాడు, వీడు యూకే ఏంట్రా? కన్ఫ్యూజ్ కాకండ్రా, యూకే అంటే ఉత్తర్ కాఠ్మండు అని. నేపాలా? కొంచెం స్టైల్ గా ఉండాలని మిస్టర్ అమిత్ ఫ్రమ్ యూకే ఎంబీఏ అంటాం. ఏంట్రా వీడిని పుట్టగానే స్కూల్లో పడేశారా? రే టెన్షన్ పడకండ్రా, ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బ్యాడ్ యాక్టివిటీస్ అని. మీరు ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేశారా? నేను హై స్కూల్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను. హలో, ఇది యూకే కాదమ్మా, ఇండియా. ఓ. ఇక్కడంతా లేట్ ఎంట్రీ. అరే యూకేనో ఇండియానో, ఇక్కడ అమితాబ్ బచ్చన్ జయాబాద్రి వెయిట్ చేస్తున్నారు. స్టార్ట్ చేద్దాం రా. నువ్వేంట్రా ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ మాట్లాడుతున్నావు? మా నాన్నకి నేనే కదా డైలీ సప్లై. మనం కాపీ కొడుతున్న వదిలేసిన మన మంజులా మిస్ కి ఎగ్జామ్స్ ఆన్సర్ చూపించి నన్ను పాస్ అయిట్ చేసిన గీతకి థ్యాంక్స్ చెప్పాలిరా. రే అన్నట్టు గీతకి మెడిసిన్ లో సీట్ రాలేదంట్రా, పాపం రా. అంటే తను కూడా మనతో పాటే చదువుతుందా? అవునరా, అందరం ఒకే కాలేజ్ లో ఒకే గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకున్నాం, గుర్తుంది కదా? ఎక్స్క్యూజ్ మీ, ఒకే అమ్మాయిని అందరూ డిసైడ్ చేసుకున్నారా? గీత నాది. అరే మామ్స్ ఫర్గెట్ ఇట్ రా. sorry, విచ్ sorry. కాలేజ్ వి ఆర్ జాయినింగ్ టెల్ నౌ. ఫ్యాషన్ షోలో కాలు పెట్టినట్టుందే, చలో యారో అందం మొత్తం కళ్ళ కంటినట్టుందే, దేఖో యారో ఎటు చూస్తే అటు స్వర్గం, కాలేజీ కలల జగం, ఓ చోట నిలబడనీదు ఏమిటి ఆనందం, కలకాదే ఇది సత్యం, ఇకపై ఇది మా సొంతం, పై పైకే ఎగరేస్తుంది అద్భుతాల లోకం. ఫ్యాషన్ షోలో కాలు పెట్టినట్టుందే.
పుట్టినట్టుందే చలో యార్